అందరికీ నమస్తే. నేను మీ శివస్వామి యాదవ్. ఈరోజు వచ్చేసి ఈ వీడియో అప్లోడ్ చేయడానికి కారణం చెరువుగట్టు శ్రీ పార్వతీ జలరామలింగేశ్వర స్వామి సన్నిధిలో అగ్నిగుండాలు, అదేవిధంగా ఆ రామలింగేశ్వర స్వామి కళ్యాణం అయితే జరిగిందనమాట. అక్కడ మేమైతే దేవునికి మా యొక్క పాలు బియ్యం అయితే అప్పచెప్పినాము. వడి బియ్యము అని అంటారు. ఈ యొక్క బియ్యం అనేటివి ఆ స్వామివారికి అప్పచెప్పి అగ్నిగుండాలకైతే మేము రెడీ అవుతున్నాం అనమాట. ప్రతి ఏటా సంవత్సరం ఖచ్చితంగా శ్రీ చెరువుగట్టు రామలింగేశ్వర స్వామి అగ్నిగుండాలు ఉంటాయి. ఎంతో మంది, లక్షల మందికి రావడం అయితే ఆనవాయితీగా జరుగుతుంది. ఎన్నో ఏండ్ల నుంచి, కొన్ని వందల సంవత్సరాల నుంచి ఇక్కడైతే జరుగుతుందన్నమాట. ఇప్పుడు మనకు కనిపించేది ఇది సాక్షాత్తు ఆ రామలింగేశ్వర స్వామి సాక్షాత్తు ఏర్పడినట్టు కోనేరు. ఇక్కడ భక్తులు స్నానం చేసుకున్న తర్వాత దేవుని దర్శనానికి అయితే వెళ్తారన్నమాట. చెరువుగట్టు రామలింగేశ్వర స్వామి కళ్యాణం జరిగేటటువంటి కళ్యాణ మండపం ఇది. ఈ కళ్యాణ మండపంలోనే ఆ యొక్క రామలింగేశ్వర స్వామి పార్వతీదేవి కళ్యాణం అయితే ప్రతి ఏటైతే జరుపుతారు అన్నమాట. ఇది కొత్త కళ్యాణ మండపం. డైరెక్ట్ మనం గర్భగుడికి వెళ్ళిపోతాం. పరశురాముడు తన గండ్రగుడ్డలతో కొట్టితే ఏర్పడ్డటువంటి స్వయంభూ శివుడు అనమాట. అతని పరశురాముడు గొడవలతో ఏర్పడ్డటువంటి శివుడు దర్శనం చేసుకుంటాం. అగ్నిగుండాలు కాల్చిన తర్వాత పార్వతీదేవి, అదేవిధంగా రామలింగేశ్వర స్వామి అయితే ఫస్ట్ గర్భగుడి నుంచి వచ్చి ఒక శాఖలాకనైతే తీసుకొస్తారు అనమాట. తీసుకొచ్చి అగ్నిగుండాలు ఫస్ట్ అయితే వాళ్ళు దొక్కిన తర్వాతనే శివసత్తులు ఉన్నటువంటి భక్తులు తొక్కడం అనేది ఆనవాయితీగా ఆనాటి కాలం నుంచి వస్తుంది. ఎన్నో ఏండ్ల పొద్దునుంచి ఒకటే వంశంగా వారు ఆ దేవుణ్ణి తన ఎదపైన పెట్టుకొని ఆ భగవంతుని రప్పించుకొని ఒకటే వంశం వారు తరతరాలుగా ఎన్నో ఏండ్ల నుంచి 78 ఏండ్ల నుంచి వాళ్ళ ఎదలోపల నింపుకొని ఆ భగవంతుణ్ణి తన ఎదలోపల ఎత్తుకొని పోయి ఆ యొక్క అగ్నిగుండాలు వీళ్ళు ఫస్ట్ తొక్కిన తర్వాతనే ప్రతి ఒక్కరు తొక్కడం అయితే జరుగుతుంది అనమాట. ఒకటే వంశం వారు ఏండ్ల నుంచి ఆ భగవంతుని ఎత్తుకొని వస్తారు అనమాట. ఎద నింపుకుంటారనమాట. ఎద నింపుకొనే వాళ్ళ భగవంతుని ఎదలో ఎత్తుకొనే చూస్తున్నారు కదా ఎట్లా దేవుణ్ణి ఎత్తుకొని స్మరించుకొని వీళ్ళు దొక్కిన తర్వాతనే భగవంతుడు వాళ్ళ ఎద మీదకి వస్తాడు. వాళ్ళ శరీరం మీదకి వచ్చి వీళ్ళు దొక్కినాకనే మనం తొక్కడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుంది. అందరూ కూడా చక్కగా శివనామ సంకీర్తన చేయాలని నిర్వహిస్తున్నాము. హర హర శంకర జయ జయ శంకర జయ జయ శంకర. అందరూ చేతులు పైకి చప్పట్లు కొడుతూ చక్కగా స్వామి భజన చేయాలి. అందరూ పైకెత్తాలి. అందరూ జయ శంకర హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర జయ జయ శంకర హర శంకర. చెప్పాలి ఇక్కడ అందరూ కూడా జయ జయ శంకర హర హర శంకర. మమత
ఇంకా నేను కూడా అగ్నిగుండాలు దొక్కడానికి అయితే రెడీ అవుతున్నా. అగ్నిగుండాలు దొక్కాలంటే క్యూ లైన్లో నిలబడాలి. మేము కూడా ఆ క్యూ లైన్లో నిలబడడానికి అగ్నిగుండాలు దొక్కడానికి అయితే రెడీ అవుతున్నాం అనమాట. వెళ్తున్నాం. ఓం నమ శివాయ్. హలో సార్, ప్లీజ్ పోలీస్ సిబ్బంది మీరే కూడా కొంచెం పట్టుకోండి. వెళ్ళిపోవద్దు, మన దెబ్బ రావద్దు. ఒకటే సాగి అందరికి అవకాశం కల్పించాలి. సార్ సీఆర్ గ్రౌండ్ కాడిగండి సార్. అందరూ బయట పంపండి. బయట పంపండి. అలాగే వస్తారు. సార్ పోండి సార్. ఒక్కొక్క జరిగే రోజు వెళ్ళండి అమ్మా. మీరు గ్రౌండ్ వెళ్ళండి, లేదా సైడ్ వెళ్ళండి. వాళ్ళు లైన్ వెళ్తారు సార్. రాగండి, వెళ్ళండమ్మా. మీరు వెళ్ళదు సార్. పోరండి. चलो चलो
కలుగుతారు